వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము ప్రీవియస్ వీడియోలో 2002కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే చెప్పాను. సో ఆ వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో నెక్స్ట్ 81 నుంచి మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ బిట్ అంటే 81 బిట్ వచ్చి మనకి 2003 సంవత్సరానికి 2002-2003 సంవత్సరానికి రక్షణ శాఖకు కేంద్రం కేటాయించిన బడ్జెట్ ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 65,000 కోట్లు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గుజరాత్లో జరిగిన హింసను దర్యాప్తు చేయుటకు నియమించిన కమిషన్ అధినేత ఎవరు అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి జస్టిస్ కారే, ఆప్షన్ 2 జస్టిస్ కేజీ షా, ఆప్షన్ 3 జస్టిస్ దొరైస్వామి, ఆప్షన్ 4 వచ్చి జిమ్ బోడియా. సో ఆన్సర్ అనేది ఏమవుతుందంటే జస్టిస్ కేజీ షా. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఆస్కార్ 2002 ఉత్తమ నటి అవార్డు గ్రహీత ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి జెన్నిఫర్ కొనెల్లి, ఆప్షన్ 2 వచ్చి జెన్నిఫర్ ఇలియాస్, ఆప్షన్ 3 వచ్చి హలీ బెర్రీ, ఆప్షన్ 4 వచ్చి జిమ్ బోడియా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది ఆస్కార్ 2002 ఉత్తమ నటి అవార్డు గ్రహీత అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది హలీ బెర్రీ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి టోనీ బ్లేర్ మన రాష్ట్రంలో పర్యటించిన గ్రామం అని అడిగారు. దీన్ని మహబూబ్ నగర్ జిల్లాలోని వట్టం, ఆప్షన్ 2 వచ్చి మహబూబ్ నగర్ జిల్లాలోని తోడారం, ఆప్షన్ 3 వచ్చి మహబూబ్ నగర్ జిల్లాలోని మానకొండు, ఆప్షన్ 4 వచ్చి నల్గొండ జిల్లాలోని పోచంపల్లి. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది నల్గొండ జిల్లాలోని పోచంపల్లి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కేంద్ర క్యాబినెట్ రైల్వే మంత్రి ఎవరు అని అడిగారు. సో ఆప్షన్ 1 శరత్ యాదవ్, ఆప్షన్ 2 రామ్ నాయక్, ఆప్షన్ 3 నితీష్ కుమార్, ఆప్షన్ 4 అజిత్ సింగ్. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది నితీష్ కుమార్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి జేమ్స్ ఫుల్ఫ్ ఎఫెసన్. సో ఆప్షన్ 1 వచ్చి ప్రెసిడెంట్ వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ 2 డైరెక్టర్ WTO, ఆప్షన్ 3 సెక్రటరీ జనరల్ OECD, ఆప్షన్ 4 వచ్చి డైరెక్టర్ జనరల్ FA అని ఇచ్చారు. సో ఎవరు జేమ్స్ ఫుల్ఫ్ ఎఫెసన్ అనే అతను ఎవరని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంత్రాక్స్ అనేది ఏంటి వైరస్ వ్యాధ, బ్యాక్టీరియా వ్యాధ, వైరస్ మరియు బ్యాక్టీరియల్ వ్యాధ, శిలీంధ్ర వ్యాధి. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది ఆంత్రాక్స్ అనేది బ్యాక్టీరియా వ్యాధి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పుల్లెల గోపీచంద్ గైకొనక్ అవార్డు. సో పుల్లెల గోపీచంద్కి వచ్చిన అవార్డు. సో ఆప్షన్ 1 రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, ఆప్షన్ 2 సంజయ్ గాంధీ అవార్డు, ఆప్షన్ 3 జాతీయ ఖేల్ రత్న అవార్డు, ఆప్షన్ 4 ఉత్తమ ఆటగాడు అవార్డు అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఇస్రో వారు TSను దీనిపైన ఆరంభించనున్నారు అని అడిగారు. సో జీసాటా, GSLVనా, PSLVనా, GSLVనా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది PSLV. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అంతరిక్షంలో మొదట నడిచిన వ్యక్తి ఎవరు అని అడిగారు. సో ఎవరు అలెక్సీ లియోనోవ్నా, స్వెట్లానా సావిట్స్కయానా, వాలెంటీనా వ్లాడిమిరోవ్నా, టెరిష్కోవానా, యూరీ గగారినా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది
అలెక్సీ లియోనోవ్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచంలో అతిపెద్ద ద్వీపము ఏది అని అడిగారు. ఏంటి? న్యూజినియానా, గ్రీన్లాండా, బోర్నియానా, మడగాస్కరా. ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రపంచంలో అతిపెద్ద ద్వీపము అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి గ్రీన్లాండ్. నెక్స్ట్ బిట్ వచ్చి అమెజాన్ నది ఈ సముద్రంలోకి కలుగునని ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చి కాస్పియన్ సముద్రము, ఆప్షన్ 2 వచ్చి ఆర్కిటిక్ సముద్రము, ఆప్షన్ 3 బేరింగ్ సముద్రము, ఆప్షన్ 4 అట్లాంటిక్ సముద్రం అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అట్లాంటిక్ సముద్రము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గోబర్ గ్యాస్లో ప్రధానంగా ఉండేది అని అడిగారు. ఏముంటుంది? మీథేనా, బ్యూటేనా, కార్బన్ డైఆక్సైడా, కార్బన్ మోనాక్సైడా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? గోబర్ గ్యాస్లో ప్రధానంగా ఉండేది మీథేన్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏంటి అని అడిగారు. ఏంటి? క్షయానా, కలరానా, డిప్తీరియానా, డయేరియానా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి సో డిప్తీరియా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఇండస్ వ్యాలీ నాగరికత కనుగొన్న సంవత్సరం అని అడిగారు. సో ఎప్పుడు? 1902, 1912, 1922, 1932. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? 1922. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఢిల్లీ చలో అని పిలుపునిచ్చిన వారు ఎవరని అడిగారు. ఎవరు? మహాత్మా గాంధీనా, సుభాష్ చంద్రబోసా, జవహర్లాల్ నెహ్రూనా, లాలా లజపతి రాయ. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఢిల్లీ చలో అని పిలుపునిచ్చిన వారు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింద వానిలో మొదట జరిగిన అంశము అని అడిగాడు. ఏంటి? అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్సా, రష్యన్ రెవల్యూషనా, ఫ్రెంచ్ రెవల్యూషనా, చైనీస్ రెవల్యూషనా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? మొదట జరిగిన అంశము అని అడిగాడు. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చి మనకి అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో లోక్సభ స్పీకర్ జీతాన్ని నిర్ణయించేది ఎవరని అడిగారు. ఎవరు? ప్రెసిడెంటా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సా, క్యాబినెటా, పార్లమెంటా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పార్లమెంట్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రెసిడెంట్గా నియమితులైన వ్యక్తిచే వాగ్దానం చేయించేవారు ఎవరని అడిగారు. ఎవరు చేయిస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానా, లోక్సభ స్పీకరా, ప్రధానమంత్రి, పదవి విరమణ చేసిన ప్రెసిడెంటా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 6వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా గణించిన వారు ఎవరు అని అడిగారు. ఎవరు? వరల్డ్ బ్యాంకా, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకా, యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీనా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆప్షన్ 4 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఆకాశంలో ఎక్కువ ప్రకాశవంతమైన నక్షత్రం ఏదని అడిగారు. ఏంటి? సిరియసా, ప్లాడేనా, నెబులీనా, స్కార్పియోనా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆకాశంలో ఎక్కువ ప్రకాశవంతమైన నక్షత్రం అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి సిరియస్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి కెనడా యొక్క రాజధాని నగరము అన్నాడు. ఏంటి? అటోవానా, కయోన్నానా, జార్జ్ టౌనా, హమిల్టౌనా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అటోవా. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కందహార్లో యుఎస్ మిలిటరీ వారికి స్వచ్ఛందంగా లొంగిపోయిన తాలిబాన్ మాజీ మంత్రి ఎవరు అని అడిగారు. ఎవరు? మౌలానా మసూద్ అజాదా,
ఒమర్ షేఖా, ముస్తాక్ జాకరా, ముల్లా అబ్దుల్ వకీల్ ముతావకిలా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ముల్లా అబ్దుల్ వకీల్ ముతావకిల్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మార్చి 4, 2002లో కామన్వెల్త్ సమ్మిట్ జరిగిన ప్రదేశం ఏది అని అడిగారు. ఏంటి? కూలమ్మ, బాకునా, మెల్బోర్నా, వెన్నానా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కూలాం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఉత్తరాంచల్ యొక్క మొదటి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగారు. ఎవరు? ఎస్ఎస్ బర్నాలానా, ఎన్డి తివారీనా, ఎస్ఎం కృష్ణానా, అజిత్ సింగ్. సో ఉత్తరాంచల్ యొక్క మొదటి ముఖ్యమంత్రి వచ్చి నిత్యానంద స్వామి. సో ఆప్షన్లో ఆన్సర్ అయితే లేదు. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చి నిత్యానంద స్వామి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి రామాయణంలో శత్రుఘ్నుని భార్య ఎవరు అని అడిగారు. సో ఎవరు శత్రుఘ్నుని భార్య? శృతకీర్తినా, ఊర్మిళానా, మండవీనా, శాంతానా. సో ఆన్సర్ ఏమవుతుంది? మండవి. శత్రుఘ్నుని భార్య పేరు మండవి. నెక్స్ట్ బిట్ వచ్చి హెబియస్ కార్పస్ ఏ ప్రాథమిక హక్కుకు సంబంధించినది అని అడిగారు. దేనికి సంబంధించినది? సమానత హక్కు, స్వతంత్ర హక్కు, ఆస్తి హక్కు, విద్యార్జన హక్కు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? స్వతంత్ర హక్కు. హెబియస్ కార్పస్ ఏ ప్రాథమిక హక్కు సంబంధించినది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి స్వతంత్ర హక్కు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి వరల్డ్ బ్యాంకు సంబంధించిన సంస్థ ఏది అని అడిగారు. ఏది? ఐబిఆర్డీనా, ఐఎఫ్సినా, ఎంఐజిఏనా, ఐఎంఎఫ్. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఐఎంఎఫ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ యువతా దినము ఎప్పుడు అని అడిగారు. ఎప్పుడు? జనవరి 1, జనవరి 12, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 12. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? జాతీయ యువతా దినము, యువతా దినోత్సవం జనవరి 12. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తాండియరస్ ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అని అడిగారు. సో ఏ రాష్ట్రానికి చెందింది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? తాండియరస్. సో గుజరాత్కి చెందిన జానపద నృత్యం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఉన్న స్థలం ఏది అని అడిగారు. సో ఏది? డెహ్రాడూనా, పూణేనా, ధన్బాలా, లక్నోనా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఉన్న స్థలం అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి డెహ్రాడూన్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి బ్రోకెన్ వింగ్స్ గ్రంథం రచించిన వారు ఎవరు అని అడిగారు. బ్రోకెన్ వింగ్స్ గ్రంథం. సో ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారా, అరవిందో ఘోష, స్వామి వివేకానందనా, సరోజిని నాయుడు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సరోజిని నాయుడు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 1991, 2001 దశాబ్దపు భారతదేశ జనాభా పెరుగుదల రేటు అని అడిగారు. సో ఎంత? 15.34%, 21.34%, 25.34%, 29.34%. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? 21.34%. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కేత్రి అనే ప్రదేశం నందు లభించినది. కేత్రి అనే ప్రదేశం నందు లభించినది అని అడిగారు. సో ఏం లభిస్తుంది? అల్యూమినియమా, మైకానా, రాగినా, బొగ్గ. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? రాగి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పెన్హోల్డ్ గ్రిప్ అనే పదము ఈ ఆటకు సంబంధించినది అని అడిగారు. పెన్హోల్డ్ గ్రిప్ అనే పదము ఈ ఆటకు సంబంధించినది అన్నారు. ఏ ఆటకి?
గోల్ఫా, వాలీబాలా, ఫుట్బాలా, టేబుల్ టెన్నిసా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? టేబుల్ టెన్నిస్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఐఎన్ఎస్ఏ అనగా, సో ఐఎన్ఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ న్యూస్ సర్వీసెస్ అకాడమీనా, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీనా, ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఏజెన్సీనా, ఇంటర్నెట్ సిస్టమ్స్ ఏజెన్సీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఐఎన్ఎస్ఏ. సో ఫుల్ ఫామ్ వచ్చి ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గిర్ ఫారెస్ట్ వన్యప్రాణి రక్షణ కేంద్రం ఏ జంతు రక్షణకు ఏర్పాటు చేయబడినది అని అడిగారు. సో ఎక్కడ ఏర్పాటు చేశారు అని? గుజరాత్లోనా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రనా, రాజస్థానా? గిర్ ఫారెస్ట్ వన్యప్రాణి రక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? గుజరాత్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి భారతదేశంలో పార్లమెంటు ఖర్చును నియంత్రించేవారు ఎవరు అని అడిగారు. ఎవరు? ప్రెసిడెంటా, ప్రధానమంత్రినా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ గీతాన్ని ఇంగ్లీష్ భాషలోకి అనువదించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూరా, అరవిందుడా, బకిం చంద్ర చటర్జీనా, హరీంద్రనాథ్ చటోపాధ్యాయన? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? జాతీయ గీతాన్ని ఇంగ్లీష్ భాషలోకి అనువదించిన వారు అని అడిగారు. సో బిట్కైతే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి లోక్ జామ్ యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగారు. ఏంటి లోక్ జామ్ యొక్క ఉద్దేశం? అందరికీ విద్యనా, జల సంరక్షణనా, పర్యావరణ పరిరక్షణనా, పారిశ్రామిక అభివృద్ధి? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? లోక్ జామ్ యొక్క ఉద్దేశం అందరికీ విద్య. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. మోరిసన్ రూపొందించిన బోధనా ప్రణాళిక సోపాన క్రమము అని అడిగారు. బోధనా ప్రణాళిక సోపాన క్రమము. సో ఏమవుతుంది? వ్యవస్థీకరణ, సాంశీకరణ, ప్రదర్శన, పునః పఠన, అన్వేషణ. ఆప్షన్ 2 వచ్చి ప్రదర్శన, సాంశీకరణ, అన్వేషణ, వ్యవస్థీకరణ, పునః పఠన. ఆప్షన్ 3 వచ్చి అన్వేషణ, వ్యవస్థీకరణ, ప్రదర్శన, సాంశీకరణ, పునః పఠన. ఆప్షన్ 4 వచ్చి అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, పునః పఠనాన్ని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, పునః పఠన. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాల్లో ప్రతిభ గల వ్యక్తులతో సాధారణ బోధన ప్రక్రియలతో రూపొందించిన పుస్తకం. సో కథల పుస్తకమా, అనుసూచిత పుస్తకమా, సహపాఠ్య పుస్తకమా, పాఠ్య పుస్తకమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పాఠ్య పుస్తకం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాఠ్య పుస్తకం. అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది, 4 అయితే 3 అనే పడింది. సో నెక్స్ట్ బిట్ వచ్చి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్భవించిన సంవత్సరం అని అడిగారు. సో ఎప్పుడు? 1917, 1619, 1916, 1719. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? 1916. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి పొందగలిగే కనీస అభ్యాసన స్థాయిలను 1988లో గుర్తించిన సంస్థ అని అడిగారు. ఏది? ఎన్సిటిఈనా, ఎన్ఐఈపిఏనా, ఎస్సిఆర్టీనా, ఎన్సిఆర్టీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది?
ఎన్సీఆర్టీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి యూనిటీ ఉపయోగము ఈ మానసిక శాస్త్రముల ఆధారంగా రూపొందించబడినది అని ఇచ్చారు. సో ఎవరు? ప్రమేయాత్మక శాస్త్రవేత్తల, గెస్టాల్ట్ మానసిక శాస్త్రవేత్తల, ప్రయోగాత్మక మానసిక శాస్త్రవేత్తల, ప్రవర్తన శాస్త్రవేత్తల. ఆన్సర్ అనేది ఏమవుతుంది? గెస్టాల్ట్ మానసిక శాస్త్రవేత్తలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఆలోచనలు రూపొందించబడ్డకు మూలం అని అడిగారు. ఏంటి? సేకరించుట, అన్వయించుటానా, యథార్థాలు భావాలునా, ప్రక్రియలు ఫలితాలునా, విశ్లేషణ విస్తృతపరచుటానా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? యథార్థాలు భావాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విమర్శనాత్మక మరియు నిర్ణయ శక్తిని పెంపొందించే పద్ధతి అని అడిగారు. ఏ పద్ధతి? సమస్య పద్ధత, మూలాధార పద్ధత, ఉపన్యాస పద్ధత, సామాజికీకృత పద్ధత. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సమస్య పద్ధతి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? బైండింగా, స్టీవెన్సన్, కిల్పాట్రిక్, బిల్లార్డ్. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కిల్పాట్రిక్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి తపాలా బిళ్ళలు అను పాఠ్య బోధనకు అనువైన బోధనా పద్ధతి ఏది అని అడిగారు. ఏది? సమస్య పద్ధత, పర్యవేక్షిత అధ్యయన పద్ధత, చర్చా పద్ధత, ప్రాజెక్ట్ పద్ధత. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? తపాలా బిళ్ళలు అన్న పాఠ్య బోధనకి అనువైన బోధనా పద్ధతి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ప్రాజెక్ట్ పద్ధతి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ బోధన త్రికోణములని సి కోణమునకు సరైన పదమును సూచించుము అని అడిగారు. ఈ బోధన త్రికోణములని సి కోణమునకు సరైన పదమును సూచించము అన్నాడు. సో మనకి ఏ అంటే బోధన అంశము, సి అంటే బి అంటే బోధకుడు. సి అంటే ఏమవుతుంది? బోధనా స్థాయ, మూల్యాంకనమా, బోధన వ్యూహమా, బోధన పరికరమా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సి అంటే ఏంటి? బోధన వ్యూహం. నెక్స్ట్ బిట్ వచ్చి సరళత నుండి సంక్లిష్టత, మూర్తము నుండి అమూర్తము, నిర్దిష్టత నుండి సాధారణత మొదలగు సూత్రాల ఉపయోగము. ఏంటి? దీనివల్ల ఉపయోగం ఏంటి? బోధకుడి ఎంపికగా, బోధన వ్యూహం ఎంపికగా, బోధన పరికరాల తయారీక, మూల్యాంకన విధాన రూపకల్పనక. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? బోధన వ్యూహము ఎంపికకి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విషయాన్ని వివరంగా పరిశీలించటకు అవలంబించే ఒక కార్యక్రమమే. ఏంటది? చర్చ, సమస్యనా, ఫలితమా, ప్రక్రియ. ఏమవుతుంది? విషయాన్ని వివరంగా పరిశీలించటకు అవలంబించే ఒక కార్యక్రమమే చర్చ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనము అని నిర్వచించిన వ్యక్తి ఎవరు? జేఎం సారెస్టరా, వెస్లీనా, ఎంసి ముఫట్టా, జేమ్స్ హెమ్మింగ్సా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? వెస్లీ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భావి జీవన మార్గాన్ని నిర్ణయించుకొనుట అను ఆశయము ఈ క్రింది విషయంకు చెందినది అనేచారు. దేనికి చెందింది? చరిత్రనా, పౌరశాస్త్రమా, అర్థశాస్త్రమా, భూగోళ శాస్త్రమా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అర్థశాస్త్రము. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విధేయత, వ్యక్తిగత సామాజిక బాధ్యత వంటి అంశాలను విద్యార్థుల్లో పెంపొందించటం అనున్నది ఈ లక్ష్యమునకు చెందును అని ఇచ్చారు. సో దేనికి? అవగాహన, జ్ఞానమా, నైపుణ్యమా, వైఖర. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? విధేయత, వ్యక్తిగత సామాజిక బాధ్యత వంటి అంశాలను విద్యార్థుల్లో పెంపొందించడం అనేది ఈ లక్ష్యమునకు చెందును అని అన్నారు. సో దేని కిందకు వస్తుంది?
వైఖరి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సాంఘిక అధ్యయనం అనేది వివిధ ఏంటి చరిత్ర భాషా శాస్త్రాల సమ్మేళనమా, భౌతిక భూగోళ శాస్త్రాల సమ్మేళనమా, సామాజిక శాస్త్రాల సమ్మేళనమా, జీవ సంబంధ శాస్త్రాల సమ్మేళనమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? సాంఘిక అధ్యయనం అనేది వివిధ సామాజిక శాస్త్రాల సమ్మేళనం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి దేశంలోని న్యాయ వ్యవస్థను బోధించుటకు ఉపాధ్యాయునికి కావాల్సిన అనువైన బోధన అభ్యాసన సామాగ్రి అని అడిగారు. ఏంటి? వృత్తపటమా, ప్రవాహ చాట, రేఖాపటమా, పట్టికా చాట? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రవాహ చాటు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సవర్ణ ప్రాంతం పాఠ్యబోధనకు అనువైన బోధన కృత్యం ఏది అని అడిగారు. ఏంటి? పాత్రధారణనా, మ్యాప్ డ్రాయింగా, ప్రదర్శననా, సిమ్యులేషనా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? మ్యాప్ డ్రాయింగ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి 1963 సంవత్సరంలో అభివృద్ధి చెందిన బోధన ఏ బోధన? వ్యక్తిగత బోధనానా, జట్టు బోధనానా, స్థూల బోధనానా, సూక్ష్మ బోధనానా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? సూక్ష్మ బోధన. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాల స్థాయిలో సాంఘిక అధ్యయనము భారతదేశంలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది అని అడిగారు. ఏది? సెకండరీ విద్యా కమిషనా, రామ్మూర్తి కమిటీనా, కొఠారి కమిషనా, రాధాకృష్ణన్ కమిషనా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? సెకండరీ విద్యా కమిషన్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ బోధనా పద్ధతిలో మోడరేటర్ ఆవశ్యకత ఉంది అని అడిగారు. ఏ బోధనా పద్ధతిలో? జట్టు బోధనలోనా, సమస్య పద్ధతిలోనా, ప్రాజెక్ట్ పద్ధతిలోనా, చర్చా పద్ధతిలోనా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? చర్చా పద్ధతి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడి రూపొందించబడిన పద్ధతి ఏది అడిగారు. ఏది? జట్టు బోధనానా, చర్చనా, సమస్య పరిష్కారమా, ప్రాజెక్టా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రాజెక్ట్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి జాన్ డ్యూయి సమస్య పరిష్కార పద్ధతిలో రూపొందించిన సోపానాల క్రమము. జాన్ డ్యూయి సమస్య పరిష్కార పద్ధతిలో రూపొందించిన సోపానాల క్రమం అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి మనకి సమస్యను నిర్వచించడం, సమస్య విశ్లేషణ, పరికల్పన, రూపకల్పన, బోగట్ట సేకరించుట, అధ్యయనం, నిశ్చిత అభిప్రాయాలకు రావడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సాంఘిక అధ్యయనాలు ఉపాధ్యాయుడికి కావాల్సిన ప్రత్యేక లక్షణము అని అడిగారు. ఏంటి? క్షేత్ర పరిశీలన దృక్పథమా, నల్లబల్లపై రాయి నైపుణ్యమా, పఠనాసక్త, ఉత్సాహమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? సాంఘిక అధ్యయనాలు ఉపాధ్యాయుడికి కావాల్సిన ప్రత్యేక లక్షణం. ఆన్సర్ వచ్చి మనకి క్షేత్ర పరిశీలన దృక్పథం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా ప్రణాళిక పాఠశాల మార్గదర్శనంలో శిశువులు పొందే వాస్తవ అనుభవాల సంకలితం అను నిర్వచనం పేర్కొన్న వ్యక్తి ఎవరు అని అడిగారు. ఎవరు? కన్నిహోమా, క్రోమ్ కేజివెల్లా, క్రోగక్రోనా, ట్రిల్లిమ్ గామా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? క్రోమ్ కేజివెల్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఆనందదాయక అభ్యాసనమును సిఫారసు చేసినది ఎవరని అడిగారు. ఎవరు? జనార్దన్ రెడ్డి కమిటీనా, కాలక్రమ ఉపగమమా, రామకృష్ణారావు కమిటీనా, జాతీయ సలహా సంగమమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? రామకృష్ణారావు కమిటీ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ బిట్ వచ్చి విషయ సంపూర్ణ సమైక్యతకు ప్రాధాన్యం ఇచ్చే ఉపగమం అని అడిగారు. ఏంటి? సమ్మిశ్రణ ఉపగమమా, కాలక్రమ ఉపగమమా, ఏకకేంద్ర ఉపగమమా, వర్తులాకార ఉపగమమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? వర్తులాకార ఉపగమం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సూక్ష్మ బోధనా చక్రంలో లోపించిన అంశమును గుర్తించమా అని అడిగారు. సో ఏంటి? పునః యోజనానా, బోధనానా, పథక రచనానా, పునః బోధనానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పునః యోజన. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి బొమ్మలను కదిలిస్తూ వాటితో అభినయింపజేసే నాటకీకరణ ప్రక్రియే ఏమంటుంది? టేబుల్లోన, బహిరంగ నాటక ప్రదర్శనన, తోలుబొమ్మలాటన, ముఖాభినయమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? తోలుబొమ్మలాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి స్థానిక స్వపరిపాలన అను పాఠ్యాంశంను అభ్యసించుటకు అనువైన బోధనా మాధ్యమము అని అడిగారు. ఏంటి? పాత్రధారణనా, నమూనా పార్లమెంటా, సందర్శనానా, టీవీ చూచుటానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? నమూనా పార్లమెంట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పర్యవేక్షిత అధ్యయనంలో మేబిల్ ఐ సింప్సన్ ఒక పాఠానికి 90 నిమిషాల కాల వ్యవధిని కేటాయించి దానిని ఈ క్రింది కార్యకలాపాలకు విభజించారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సమీక్ష 25 నిమిషాలు, నియోజితం 25 నిమిషాలు, అభ్యాసాలు 5 నిమిషాలు, నియోజిత అధ్యయనం 35 నిమిషాలు, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బిట్టేం అడిగారు? పర్యవేక్షిత అధ్యయనంలో మేబిల్ ఐ సింప్సన్ ఒక పాఠానికి 90 నిమిషాల కాల వ్యవధిని కేటాయించి దాన్ని ఈ కింది కార్యకలాపాలుగా విభజించారన్నారు. సో దేనికి ఎంత సమయం అనేది ఇచ్చారో మనల్ని చెప్పమన్నారు. సో దీనికి ఆన్సర్ అనేది మనకి సమీక్షకి 25 నిమిషాలు, నియోజితానికి 25 నిమిషాలు, అభ్యాసాలకు 5 నిమిషాలు, నియోజిత అధ్యయనానికి 35 నిమిషాలు. సో మొత్తం కూడా మనకి 95 నిమిషాలు అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి జట్టు బోధన రూపకల్పనలో 4 ఉపగమాలను సూచించిన వ్యక్తి ఎవరు అని అడిగారు. ఎవరు? కిల్పాట్రిక్, మ్యాక్స్వెల్, కిల్జర్, డేవిడ్ వార్విక్నా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? డేవిడ్ వార్విక్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రశంసవక. సో ప్రశంస అనేది ఏంటి? రంగమా, స్పష్టీకరణ, ఆశయమా, లక్ష్యమా? సో ఏమవుతుంది? ప్రశంసవక, లక్ష్యము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నిజ జీవిత సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఈ రంగమునకు చెందుతుంది అని అన్నారు. సో దేనికి? మనోచలనాత్మక రంగమా, జ్ఞానేతర రంగమా, జ్ఞాన రంగమా, భావావేశ రంగమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? జ్ఞాన రంగం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థి యొక్క ప్రత్యేక సామర్థ్యాలను మదింపు చేయుటకు తోడ్పడే పరీక్షలు అని అడిగారు. ఏ పరీక్షలు? సహజ సామర్థ్య పరీక్షల, రేటింగ్ పరీక్షల, సాధన పరీక్షల, ఎనక్టోడల్ రికార్డా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సహజ సామర్థ్య పరీక్షలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి 8వ తరగతి చదివే ఒక విద్యార్థి సాంఘిక శాస్త్రంలో 82 మార్కులను పొందినాడు. అతడు ఏ శ్రేణికి చెందుతాడు అని అడిగారు. సో ఏ శ్రేణికి చెందుతాడు? బీనా, ఏ బి అని ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి సేమ్ రిపీట్ అయినాయి. A+B+A+B ఇలా ఇవ్వాలి. సో 82 మార్కులు అనేది ఏ శ్రేణికి చెందుతాడు అని అడిగారు.
సో ఏకి చెందుతాడు. నెక్స్ట్ బిట్ వచ్చి అధ్యయనం, ప్రయాణం, పరిశీలన విజ్ఞానానికి ద్వారాలని చెప్పిన వ్యక్తి ఎవరు అని అడిగారు. సో ఎవరు చెప్పారు? పెప్ ప్రీమన, ప్రొఫెసర్ అమర్త్య సేన, డాక్టర్ శామ్యూల్స్ జానా, జాన్ డ్యూయినా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? డాక్టర్ శామ్యూల్ జాన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి టెలిఫోన్, టీవీ మరియు కంప్యూటర్ల కలయిక ద్వారా జరిగే అభ్యాసనము ఏది అని అడిగారు. సో ఎలక్ట్రానిక్ సేవనా, టెలి అభ్యాసనమా, వీడియో అభ్యాసనమా, ఎలక్ట్రానిక్ అభ్యాసనమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఎలక్ట్రానిక్ అభ్యాసనం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక పాఠశాల కార్యక్రమాల దృశ్యాన్ని త్రిమితీయ రూపంలో ఒక పెట్టెలో రూపొందించినట్లయితే దానిని ఈ పేరుతో పిలుస్తారు అని అడిగారు. సేమని పిలుస్తాము? అధ్యయనపు కిట్ట, నమూనానా, డయోరమానా, వస్తువుల? సేవని పిలుస్తాము? డయోరమా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అక్షరాస్యత అభివృద్ధిని దృశ్య రూపంలో ప్రదర్శించుటకు తోడ్పడే అనువైన ఉపకరణము అని అడిగారు. ఏది? పైగ్రాఫా, బార్గ్రాఫా, చాట, ప్రవాహ చాట? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? దృశ్య రూపంలో ప్రదర్శించుటకు తోడ్పడే అనువైన ఉపకరణం అని అడిగారు. సో ఆన్సర్ అనేది బార్గ్రాఫ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీడియో కనుక ఏమైనా మిస్టేక్స్, ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది రాంగ్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మా వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.